ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాము. ఓకేనా, నేను ఇప్పుడు సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాను. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇలా ఉంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయండి? 3. మళ్ళీ ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3. అలా ఎన్ని 3s? 3 × 3 9. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అవుటర్ తీసుకున్నాను అనుకోండి, అవుటర్ నుంచి ఇటొకటి 1, ఇటొకటి 2, మొత్తం కంబైన్ చేస్తే 3. అయితే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇది బేస్గా తీసుకున్నప్పుడు 1, 2, మళ్ళీ కంబైన్ చేసినప్పుడు అగైన్ అవుటర్ ట్రయాంగిల్ కౌంట్ చేయాల్సి వస్తుంది కదా, అలా 2 టైమ్స్ చేయకూడదు కదా, అందుకని 2. మళ్ళీ నేను ఈ పాయింట్ తీసుకొని ఇటు బేస్ అనుకున్నప్పుడు 1, 2, మళ్ళీ 2 కంబైన్ చేసిన అవుటర్ తీసుకోవచ్చా? లేదు. సో మొత్తం ఏందండి? 9 + 3 + 2 + 2 16 ట్రయాంగిల్స్. అర్థమైందా ఎలాను? సో ఫస్ట్ నేను సెంటర్ పాయింట్ని ఇక్కడ నేను తీసుకున్నాను, మిగతావి బేస్గా. సో ఇటొక 3, ఇటొక 3, ఇటొక 3 9 వచ్చాయి. ఆ తర్వాత అవుటర్ పాయింట్ తీసుకుంటే అవుటర్ నుంచి ఇది బేస్గా ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఓకేనా, మధ్యలో 1, ఇటు సైడ్ 1, రెండింటిని కంబైన్ చేస్తే ఇంకొకటి 3. బట్ వేరే పాయింట్ నుంచి తీసుకుంటున్నప్పుడు మళ్ళీ అవుటర్ ట్రయాంగిల్ కౌంట్ చేయకూడదు కదా, అందుకని ఒక్కొక్కటి తగ్గిందనమాట. ఓకే, మొత్తం కలిపి 16 అయ్యాయి. ఓకే, ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాము. సో మనకు ఆల్రెడీ ఏమన్నా తెలిసిన ఫార్మ్స్ ఉంటే దాని ద్వారా వెళ్ళాలండి. నాకు ఇది తెలుసండి, దీనికి ఎన్ని ఉంటాయండి? 8 ఉంటాయి. అలాంటివి ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 1, ఇది ఒకటి 2. సో ఒక్కో దానికి 8 అండి. 8 ఎలా అంటే 1, 2, 3, 4 డబల్ చేస్తే 8 కదా. సో అలాంటివి 2 ఉన్నాయి కాబట్టి 2 × 8 16. ఓకేనా, సో తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఒకటి ఉంది చూసారా, ఇలా ఉన్నదానికి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి? 3. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. సో 3 టైమ్స్ 3 × 3 9. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇలా కంబైన్ చేసామనుకోండి 1, ఇటు కంబైన్ చేస్తే 2. అన్నీ చూసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ చూసారా 3, ఇక్కడ చూసారా 4. మొత్తం ఎంతండి? మొత్తం 29 ట్రయాంగిల్స్. అర్థమైందా? సో ఫస్ట్ నేను ఇలాంటి షేప్స్ చూసానండి, 2 ఉన్నాయి 16. తర్వాత ఇలాంటివి 3 ఉన్నాయి 9. తర్వాత కంబైన్ చేసా 1, 2, 3, 4. సో మొత్తం 29. ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దామా. మనకి ఏదైనా ఇవ్వగానే మనకి తెలిసిన ఫామ్ ఏమైనా ఉందా చూద్దాము. ఇలా ఉంది. సో ఇలా ఉంటే ఎన్ని ఉంటాయండి? 8. ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 8, ఇక్కడ 8. బట్ ఇక్కడికి వచ్చేసరికి చూసారా, ఇది 8గా డివైడ్ చేస్తున్నారు కదా, 8గా డివైడ్ చేస్తే డబల్ చేస్తే 16. నెక్స్ట్ ఇలా ఉంటే ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి. ఇలా ఉంటే 3 ఉంటాయి. మళ్ళీ ఇక్కడ 3 ఉంటాయి. సో ఇప్పుడు ఇండివిజువల్గా చూసాము. తర్వాత కంబైన్ చేస్తే ఏమన్నా వస్తాయో చూద్దాము. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ కంబైన్ చేస్తే ఏం రావట్లేదండి. ఈ 2 చేస్తే 1, 2, నెక్స్ట్ 3, 4, నెక్స్ట్ 5, 6. తర్వాత ఇది చూసారా, ఇక్కడ కంబైన్ చేస్తే 7, 8. ఇలా మనం కంబైన్ చేసినవి 8 వస్తున్నాయి. ఇలాంటి 3s ఉన్నవి 6, 3 × 8 24, ఈ యొక్క 16. అగైన్ కంబైన్ చేస్తే మనకి 8 వచ్చాయి కదా, రెండింటిని కంబైన్ చేస్తే ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, మళ్ళీ ఇక్కడ ఒక 2, 8 వచ్చాయి. సో మొత్తం 54 అండి. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్? 54. ఓకే, ఎలా ఇంకొకసారి చూపించేనా, ఎవరికైనా అర్థం కాని వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయో 54. సో జాగ్రత్తగా చూడండి. మనకు ఆల్రెడీ తెలిసిన షేపేనండి ఈ షేప్. ఈ షేప్కి 8 ఉంటాయండి. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 8, 8, 8. బట్ ఇక్కడికి వచ్చేసరికి 16 ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ 8గా డివైడ్ చేయబడింది కాబట్టి స్క్వేరు. సో దాన్ని డబల్ చేస్తే 16. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇలాంటివి ఇలా ఉంటే మనకి ఎన్ని ఉంటాయి? 3 ట్రయాంగిల్స్ ఉంటాయి.
అలాగా ఇక్కడ కూడా ఉంది 3 ట్రయాంగిల్స్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంబైన్ చేయాలి. ఈ రెండింటిని కంబైన్ చేశారనుకోండి, ఇక్కడ విడిగా తీసుకున్న ఈ ట్రయాంగిల్ని ఈ ఫామ్ని కంబైన్ చేస్తే ఏమన్నా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయా? లేదు. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది 1, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది 2, తర్వాత ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది 3, ఇక్కడ ఒకటి ఫామ్ అవుతుంది 4, నెక్స్ట్ ఇక్కడ ఒకటి 5, నెక్స్ట్ ఇక్కడ ఒకటి 6. ఆ తర్వాత ఇక్కడ ఉంది చూసారా ఈ ట్రయాంగిల్, దీన్ని కంబైన్ చేస్తే ఇటు ఒకటి 1, ఇటు ఒకటి 2, ఇటు మధ్యలో గీత లేకపోయేలేకి ఫామ్ అవ్వట్లేదు, మొత్తం విడిగా ఫామ్ అయింది 8. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 8s ఉంది కదా, 3 × 8 = 24. నెక్స్ట్ 16 ఉంది కదా, 16, తర్వాత 3 × 2 6, మొత్తం యాడ్ చేసుకుంటే 54. ఓకేనా. అలా అనమాట. సో చాలా ఈజీగా మనం ట్రయాంగిల్స్ని కౌంట్ చేయొచ్చు. ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ తెలిసిన వాటిని ఫస్ట్ ఈజీగా కౌంట్ చేయొచ్చు. ఇలా ఉంటే ఎన్ని ఉంటాయండి? 8. అలాంటివి ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అదొకటి, ఇదొకటి, ఇదొకటి, 3 ఉన్నాయి. సో 3 × 8 24. సో అంతవరకు అయిపించాం. తర్వాత అవి కాకుండా ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్న వాటికి 24, అవి కాకుండా వేరేవి చూద్దాం. ఇప్పుడు నేను ఇంతవరకు ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇది బేస్గా ఇది 1 2 అంటే ఇదంతా 1, ఇది 2, ఓవరాల్గా 3. ఓకేనా. సో ఇదంతా 1 2, ఇది మొత్తం కలిపి 3. అలాగా కింద కూడా ఉంది కదా, కింద కూడా 1 2 రెండింటిని కంబైన్ చేస్తే 3. ఓకేనా. ఆ తర్వాత ఇది తీసుకున్నాం. ఓకేనా. ఆ తర్వాత అవుటర్ మొత్తం ఒకటి ఉందా? ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఇది ఒకటి 1, ఇది ఒకటి 2, సో దీనికి ఒక 3. ఓకేనా. విడివిడిగా చిన్నవి ఉన్నాయి చూసారా, 1 2 3 4. ఓకేనా. ఇప్పుడు అన్ని కంబైన్ చేద్దామా? 3లు 3 × 3 9, అవి ఒక 4, మొత్తం ఏందండి 37. ఎలా వచ్చాయి ఇంకొకసారి చూపించిన? చాలా ఈజీ. ఎప్పుడు అంటే మనం ఒక పద్ధతిగా వెళ్ళాలి. ఓకేనా. 1 by 1 వెళ్ళాలి. సో గజిబిజిగా వెళ్ళిపోతే అస్సలు రాదు కౌంట్. సో నాకు ఇలా ఉన్న వాటికి తెలుసు, 3 ఉన్నాయి అలాంటివి. 3 × 8 24. 3 ఎలా ఉన్నాయో తెలుసుకో, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఓకే, అంతవరకు అర్థమైంది. తర్వాత నేను ఫస్ట్ ఇప్పుడు అవుటర్ దాన్ని తీసుకున్నాను అనుకోండి. తర్వాత మీరు అవుటర్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, ఇలా డివైడ్ చేస్తున్నాను. ఇదొకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. సో ఎన్నండి? 3. ఓకే. నెక్స్ట్ ఇంతవరకు తీసుకున్నాను అనుకోండి, 1 2 3. దీనికి ఎన్నండి? 3. అలానే ఇక్కడ ఉంది కదా, 1 2 3, దీనికి 3. ఓకేనా. ఆ తర్వాత మనం అసలు కౌంట్ చేయకుండా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒకటి 1 2 3 4. ఓకే. ఇక్కడ 3 × 3 9, కౌంట్ చేయకుండా చిన్నవి ఉన్నాయి కదా, 1 2 3 4, ఈ 4 మొత్తం కలిపితే 37. ఓకే, చాలా ఈజీ. సో దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేద్దామా? సో ఇలా ఉంది. ఫస్ట్ ఇలా ఉన్నదానికి మనం ఎన్ని తీసుకుంటాము? 4 డివిజన్స్ ఉన్నాయి అంటే 4 డివిజన్స్ ఉంటే 8 ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఇలా ఉన్నది కదా, ఇలా ఉన్నదానికి 3 వస్తాయండి. 3 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 4 × 3 12. తర్వాత కంబైన్ చేస్తే ఏమన్నా వస్తుందా చూడండి. సో ఇప్పుడు ఇటున్న ఈ ట్రయాంగిల్ని, ఇటున్న ఈ స్క్వేర్ షేప్ని ఏమన్నా కంబైన్ చేయగలమా? లేదు. సో ఇంక ఇప్పుడు మొత్తం ఏంటండి? 20. అంతే, చాలా. దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. మనకి తెలిసిన షేప్ని యూజ్ చేసుకుందాము. ఇంతవరకు ఎన్నండి? 8. తర్వాత ఇక్కడ అవుటర్లో ఇంకొకటి ఉంది చూసారా, ఇలా డివైడ్ చేసి. ఓకేనా. సో దానికి
8. సో ఇప్పటి వరకు 16, 8 + 8. ఇంకా చూద్దామా? సో ఇంకా చూస్తే ఇప్పుడు ఇంతవరకు ఉందా? ఎన్నండి? 3. ఓకేనా? తర్వాత ఇంకా మనము అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎక్కడుంది చూసారా? ఒక చిన్న ట్రయాంగిల్ 1, ఇటొకటి 2. సో అది కూడా యాడ్ చేస్తే 21 ట్రయాంగిల్స్. ఓకేనా? సో ఫస్ట్ నేను ఈ షేప్ వరకు తీసుకున్నానండి. దీనికి 8 ఉంటాయి. మళ్ళీ ఔటర్ షేప్ తీసుకున్నాను. దానికి 8 ఉంటాయి, 16. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. దీనికి ఒక 3. ఓకేనా? తర్వాత ఇక్కడ ఒకటి కౌంట్ చేయకుండా ఉంది 2. సో ఈ 2 ఆ 3 5 మొత్తం 21. ఓకే, ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ఆల్రెడీ నేను మీకు ఒకటి చెప్పాను. ఇలా ఉంటే ఎన్ని ఉంటాయండి? 8. అలాంటివి ఎన్ని సెట్స్ ఉన్నాయండి? 2 సెట్స్ ఉన్నాయి. 8 2s 16. 8 2s 16. ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా ఉంటే 8 ఉంటాయి. సో అలాంటివి ఇక్కడ ఇన్సైడ్ ఒక 2, ఇట్ సైడ్ అలాగా 8 + 8 16 ఉన్నాయి. ఓకేనా? అయితే వాటితో పాటు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఈ రెండింటిని కంబైన్ చేయటం వల్ల ఇటొక ట్రయాంగిల్ ఫామ్ అయిందా? ఇటొకటి ఫామ్ అయిందా? 2. నెక్స్ట్ ఇక్కడ ఒకటి 3. ఓకేనా? తర్వాత ఈ లోపలికి చూసుకుంటే 4, ఇక్కడికి చూసుకుంటే 5, ఇక్కడికి చూసుకుంటే 6, ఎక్స్ట్రాగా 6. సో మొత్తం 22 అండి. ఓకేనా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎవరికైనా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళ కోసం లేకుండా. ఓకేనా? ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మన దగ్గర ఇలా ఉందండి. ఇలా ట్రయాంగిల్స్ ఉంటే ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. అలాంటివి అవుటర్ కూడా ఉంది చూడండి, ఇలాగా. సో అలా 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 8 2s ఎంతండి? 16. ఓకేనా? ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇవి కంబైన్ చేయటం వలన ఇక్కడ ఒకటి 1 2 3, మళ్ళీ ఇంకొకటి కంబైన్ చేయటం వలన 4 5 6. సో మొత్తం 22. ఓకే, సో ఇదండి కౌంటింగ్ ఫిగర్స్. కంప్లీట్ ఆల్ మోడల్స్ అనేవి కవర్ చేశాను. మీరు ఇక ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే, మనకు అక్కడ ప్రాబ్లంలో అడిగింది కౌంటింగ్ సర్కిల్సా, లేదంటే స్ట్రైట్ లైన్సా, స్క్వేర్సా, రెక్టాంగిల్సా, ట్రయాంగిల్సా అనేది మనం క్లియర్గా చదవాలి. చదివిన తర్వాత కింద డయాగ్రామ్ చూడగానే మనల్ని ట్రయాంగిల్స్ కౌంట్ చేయమన్నారు. ఈ ఫామ్లో ఏమైనా షార్ట్కట్ ఉందా? ఉంటే వెంటనే గుర్తు రావాలి అంటే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మన డాక్యుమెంట్లో ఉన్న మిగిలిన అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు క్లియర్ అయిపోతాయి. అక్కడే సొల్యూషన్ క్లియర్గా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్.